విశాఖ నగరాన్ని మిద్దె తోటల నగరంగా తీర్చిదిద్దుదామని విశాఖ నగరపాలక సంస్థ 3వ జోనల్ కమిషనర్ పి శివప్రసాద్ పిలుపునిచ్చారు. గ్రీన్ క్లైమేట్ టీమ్ ఆధ్వర్యంలో కూరగాయలు మొక్కలు యూసీడీ ఆర్పీలకు పంపిణీ చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. స్ఫూర్తి న్యూస్, విశాఖ సిటీ. ముఖ్యమైన గౌరవ కమిషనర్ గారు ఏంటంటే ఇక్కడ మనం ఆరోగ్యవంతమైన మన కూరగాయలు ఎంతో కొంత మనం ఎందుకంటే 365 రోజులు మనం పండించుకుని మనం వాటిని వినియోగించుకునే పరిస్థితి లేదు కనుక కనీసం వారంలో 1-2 రోజులైనా సరే మన కరెంట్లో పండిన మనం కోసుకుని అవి చక్కగా మనం అనిపించే ఒక కార్యక్రమానికి నాంది పలకడం జరుగుతుంది. అందులో భాగంగా ఇక్కడ బంతి, వంగ, అదేవిధంగా మిరప, టమాటా ఇలాగ రకరకాల నార్ని ఇందాక చెప్పారు. రైతులకి విత్తనాలు ఇచ్చి వాళ్ళు ఎంతో కష్టపడి సుమారుగా ఒక 40 నుంచి 50 రోజుల వయసులో నార్ని మనకి చక్కగా ఉచితంగా అందిస్తున్నారు. కాబట్టి నిజంగా ఇంటి దగ్గర మనకి ఎంతో కొంచెం మట్టి కుండీవో లేకపోతే మొక్కలు వేసుకునే పరిస్థితి ఉంటేనే వీటిని తీసుకెళ్లి సద్వినియోగపరుచుకుంటుంది. లేదంటే ఎవరికి ఉంటే వాళ్ళు మాత్రం తప్పు తీసుకుని అందరూ ఇస్తున్నారు దాన్ని పట్టుకుని వెళ్ళిపోవడం మాత్రం కరెక్ట్ కాదు. పశ్చిమ గోదావరి జిల్లాలోని చింతలపూడి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని వివిధ మండలాల్లో లబ్ధిదారులకు ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ నుంచి 55,50,000 రూపాయల చెక్కులను ఆయా మండలాల్లో లబ్ధిదారులకు కూటమి నాయకుల చేతుల మీదుగా ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ అందజేశారు. స్వామి, స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. పైనుంచి కింది దాకా ఎప్పుడైతే ఆ యొక్క ఇంటిగ్రిటీ ఉంటుందో లేక అది హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్తామో అప్పుడే మనము లాంగ్ రన్లో రాజకీయం చేయగలుగుతాం. లేదంటే గెలిచేసాం కదా ఇంకేం చేసేది అనుకుంటే మాత్రం శత్రువు రెడీగా ఉంటాడు. వాడి పని ఏం లేదు. చూసాం మనం గత 5 సంవత్సరాలు భార్యలను తిట్టారు, పిల్లలు తిట్టారు, కేసులు పెట్టారు, గొడవలు చేశారు. ఇవన్నీ ఎందుకు? మనం ఓడిపోయినందుకు, అపోజిషన్ ఉన్నందుకు. అక్రమ కేసులతో నోయిడా జైల్లో నిర్బంధించిన రైతులను బేషరతుగా విడుదల చేయాలని పశ్చిమ గోదావరి జిల్లా ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షుడు కెవి రమణ డిమాండ్ చేశారు. రైతులను విడుదల చేయడం ద్వారా భారత వ్యవసాయ రంగాన్ని పరిరక్షించాలని కోరుతూ సంయుక్త కిసాన్ మోర్చా ఎస్కేఎం పిలుపు మేరకు దేశవ్యాప్త ఆందోళనలో సిద్ధం కావాలని కోరుతూ జంగారెడ్డిగూడెం పట్టణంలో బోసుబొమ్మ సెంటర్ వద్ద ఐఎఫ్టియు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. స్వామి, స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. చేయడం కోసం, పౌర సరఫరాల శాఖను ఎత్తివేయడం కోసం 3 రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తెచ్చారు. దానికి వ్యతిరేకంగా 18 నెలల పాటు రైతాంగం ఈ రోజున పోరాటం చేసి ఆ చట్టాలను రద్దు చేయించుకున్నారు. కానీ నేడు కేంద్ర ప్రభుత్వం మళ్ళీ కావాలని చెప్పి ఈరోజు జాతీయ విధానం పేరు మీద అదే నల్ల చట్టాలను తెస్తుంది. పౌర సరఫరాల శాఖను కూడా ఎత్తివేయడానికి ఈరోజు ప్రయత్నం చేస్తుంది. దీనికి వ్యతిరేకంగా రైతులు ఉద్యమిస్తుంటే ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో రైతులపై అక్రమ కేసులు పెట్టి 300 మందికి పైగా రైతుల్ని ఈరోజు నోయిడా జైల్లో కుక్కారు. దాన్ని వ్యతిరేకిస్తున్న వెంటనే బేషరతుగా రైతుల్ని విడుదల చేయాలని, భారత వ్యవసాయ రంగాన్ని రక్షించాలని, పౌర సరఫరాల శాఖ రేషన్ బియ్యంతో ఏదైతే ఉందో దాన్ని పరిరక్షించాలని చెప్పి మా ఐఎఫ్టీ డిమాండ్ చేస్తుంది. జంగారెడ్డిగూడెం పట్టణంలో సిటీ కేబుల్ కార్యాలయంలో ఎంకేఎంవై ఆధ్వర్యంలో సినీ దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి ముఖ చిత్రంతో ఏర్పాటు చేసిన 2025 నూతన సంవత్సర క్యాలెండర్ను ఎంకేఎంవై అధ్యక్షుడు బవిరిశెట్టి మురళీకృష్ణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పాలపర్తి శ్రీనివాస్ ఆవిష్కరించారు. స్వామి, స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. నాళ్ళకి ఇండియన్ సినిమానే కలెక్షన్లో తిరగరాయడానికి మన రాజమౌళి గారితో కలిసి పనిచేస్తున్నారు. ఆ సినిమా ఎంతో గొప్పగా ఉంటుంది. మన సంక్రాంతి, ఈ సంక్రాంతి కాదు మళ్ళీ సంక్రాంతికి వచ్చినా మరిచిపోలేని చిన్న సినిమా చిత్రం అవుతుంది. ఈ అందరికి కొద్దిగా లేట్ అయినా కృష్ణ మహేష్ బాబు సినిమా కోసం ఏం బాధపడద్దు. సూపర్ డూపర్ హిట్ సినిమా వస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ లో అతరకొట్టే సినిమా అవుతుంది. అందరూ వెయిట్ చేసి ఆనందిద్దాం, అనుభవిద్దాం సినిమాని. బాధితుల సమస్యలను తక్షణమే చట్ట పరిధిలో పరిష్కరించాలని విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పిలుపునిచ్చారు. ఫిర్యాదులను స్వీకరించి వారి సమస్యలను శ్రద్ధగా విన్న జిల్లా ఎస్పీ సమస్యల పట్ల సానుకూలంగా స్పందించారు. చట్ట పరిధిలో చర్యలు చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. స్ఫూర్తి న్యూస్, విజయనగరం. వేములు రాజు అని కంప్లైంట్ వచ్చారు. వీళ్ళు డబ్బు తీసుకున్నారు. 78,000 35,000 ఇచ్చేసారు. 40,000 ఇంకా ఇవ్వాలి. ఎవరైతే ఇచ్చాడో వాడు 4 లక్షలు ఇవ్వాలి, 5 అని ప్రెజర్ చేస్తున్నాడని కంప్లైంట్ ఒకసారి పిలిపించి
Please like, share, subscribe our channel.